నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లోని ఐఎఫ్బిలో సౌత్ ఏషియా లెర్నింగ్ సమిట్ ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతి ఉంటుందని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజపడకుండా ముందుకు వెళ్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి కొన్ని వర్గాలు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించిన మంత్రి నిమ్మల రామానాయుడు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకుంటున్నట్లుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీదే భవిష్యత్ అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నామని చెప్పారు. ఐటీకి సూచిగా సైబర్ టవర్స్ నిర్మాణం చేశామని, 3 దశాబ్దాలుగా ఫలితాలను ప్రత్యక్షంగా చూస్తున్నామని, దీనిలో భాగంగానే ఐఎస్బిని కూడా అందిపుచ్చుకున్నామని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమిట్ 2026 ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సదస్సులో ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే అంశంపై సీఎం తన అభిప్రాయాలను వెల్లడించారు. సమిట్ లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రపంచ ఐటీ కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు విజన్ ను ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కారణాల వల్ల ఏపీ 2 రాష్ట్రాలకు విడిపోయినా గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగు ప్రజలు తలసరి ఆదాయాన్ని పెంచాయని గుర్తు చేశారు. 2024 మళ్లీ ఏపీలో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీ అంతా సర్వనాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాండ్ పోయింది, వ్యవస్థలు సర్వనాశనం అయిపోయాయని అన్నారు. విభజన కంటే దారుణంగా రాష్ట్ర పరిస్థితి తయారైందని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామంటూ ఆయన పునరుద్ఘాటించారు. Area is totally barren land, and also we had only 2 cities, Hyderabad, Secunderabad. These are all the 2 cities, traditional cities. Andhra Pradesh was basically agrarian state. By that time, only few individuals are well established reasonably. One is Satish father, Anjay Reddy, Reddy Labs, and some more people. But I thought at the time, very innovative way, first time around 90s, internet revolution has come by Bill Gates. I visualized what is the future. Then I thought knowledge economy is the future. That was my decision in 1995. For knowledge economy, we had so many problems at that time. Then brick by brick I built. Similar meetings, I had so many meetings for brainstorming sessions, all industrialists, academicians, everybody, how to start. Idea is knowledge economy. Way forward, nobody knows. Then I started probing. Then finally we came to conclusion. We start one tower, that is high-tech tower. That is the decision we took. That area was totally barren land, no access. Even present L&T chairman is saying, sir, at that time I was junior employee. I went there. Then I was totally confused. So many snakes, everything I have seen. How to go about, I don't know. రాష్ట్రాన్ని వైసీపీ 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా ముందుకు వెళ్తుందంటూ చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని వైసీపీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులో ముంచి వెళ్లిపోయిందని ధ్వజమెత్తారు. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్తుందని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలోని 5 ఏళ్లలో రాజకీయాలు ఇంత ప్రశాంతంగా ఉన్న పరిస్థితి లేదని అన్నారు. తమ ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం కూడా పూర్తి కాకుండానే వైసీపీ నేతలు తమపై మాటలు దాడులు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. జువెల్లదిన్నె షిప్పింగ్ హార్బర్ లో మంచి పరిశ్రమ వస్తే కావాలని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి నారా లోకేష్ పై కావాలనే జగన్ అందుకు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఏపీ వ్యాప్తంగా త్వరలోనే శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పేటీఎం బ్యాచ్ అని పిలువబడే వర్గాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి కొన్ని వర్గాల ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3.47 కోట్ల విలువైన ప్రాజెక్టులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పేటీఎం బ్యాచ్ అని పిలువబడే వర్గాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి కొన్ని వర్గాలు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన పట్ల సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. చూశారు గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన అంతా కూడా ఆ రోజు పరిపాలనే ధ్వంసంతో ప్రారంభమైంది, విధ్వంసంతో ప్రారంభమైంది పరిపాలన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి మీటింగు ప్రజావేదికలో పెట్టారు. కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి పగలు ఈ టైంకి కలెక్టర్ మీటింగ్ పెట్టి ఎస్పీలతోటి సాయంత్రానికల్లా ఈ యొక్క ప్రజావేదికని కూలగొట్టుండని చెప్పారు. అంటే పరిపాలన విధ్వంసంతో స్టార్ట్ అయింది ఆ రోజు. ఎవరైనా సరే మన భారతదేశంలో చీమకు కాదు కదా, కనీసం పాము కూడా అపకారం చేయాలనుకుంటాం. మన సంస్కృతి అది. విష సర్పం కాటేస్తుందనే భయం ఉంటుంది, కానీ కొంతమంది దాన్ని చంపడానికి కూడా ఇష్టపడరు. ఎవరైనా ఇంట్లో గర్భిణీ స్త్రీలుంటే అసలు పామును కూడా చంపొద్దని చెప్పారు. అంటే అటువంటి సంస్కృతి, అంటే ఎవరికి కూడా హాని తలపెట్టకుండా ఉండేటువంటి సంస్కృతి మంది. అటువంటిది పట్టపగలు ఒక ప్రజావేదికలో కూర్చుని మీటింగ్ పెట్టుకుని ఈ రాత్రి కల్లా ఈ ప్రజావేదికని కూలగొట్టండి అని అన్నారని అంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అని వేళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఆయన పరిపాలన ధ్వంసంతో, విధ్వంసంతో ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి. మరి మన పరిపాలన దేనితో ప్రారంభమైంది? 3,000 రూపాయలు పింఛను 4,000 రూపాయలు ఇస్తామన్నాం. పెంచినటువంటి పింఛను గత 3 నెలలతో కలిపి 7,000 రూపాయలు ఆ యొక్క వృద్ధులకి, వితంతువులకి. 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పింఛన్ని 6,000 రూపాయలకి పెంచి వాళ్ళ గడప దగ్గర ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమంతో మన పరిపాలన ప్రారంభమైంది. చూడండి, తేడా ఉందా లేదు దానికి దీనికి? ఒక్క నిమిషంలో చెప్పి వెళ్ళిపోయాడు ఈ రాత్రికి ఇది కూలగొట్టేయండి. కానీ మనం 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు ఇంటికి వచ్చేటువంటి కార్యక్రమంతో మనం పరిపాలన ప్రారంభించాం. అంచేత ఎవరు మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పనిచేసేటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేసింది, ఈ ప్రభుత్వం ఏ మాదిరిగా పనిచేసిందో మీరందరూ బేరీ చేసుకోండి. మీరందరూ కూడా గత ప్రభుత్వం పనిచేసిందంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతోటే పరిపాలన జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఎర్ర కలువలు, చామంతి పుష్పాలతో అమ్మవారిని వేద మంత్రాల నడుమ 1,00,000 పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని ఎర్ర కలువలు, చామంతి, గులాబీ మరియు గన్నేరు ఇతర పూలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ వివిధ రకాల వర్ణ రంజితమైన పుష్పాలు అమ్మవారి దివ్యమంగళ స్వరూపానికి మరింత కాంతిని చేకూర్చాయి. ఆలయ ఈవో శ్రీనారాయణ స్వయంగా ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో శ్రీ అమ్మవారికి పూలు సమర్పించారు. విశేషమైన పలు రకాల పుష్ప అలంకరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుష్పాలతో అలంకృతమైన జగన్మాతను దర్శించుకుని పునీతులవుతున్నారు. విశేషమైన వసంత నవరాత్రి ఉత్సవాలు, పుష్పాలంకరణ సేవలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు చదివే ఆభరణమని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయ ఆశా కిరణ్ అన్నారు. చదువుకున్న మహిళా కుటుంబానికి ఆలంబనగా మారుతుందని, సమాజానికి ఒక స్ఫూర్తిని అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడినప్పుడు పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణించగలుగుతారని, ఆడవారికి స్వతంత్రం ఇస్తే మహాశక్తిగా మారి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని ఆమె పేర్కొన్నారు. జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి
గంగర్పు పద్మగౌడ్ నేతృత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్పేట యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో రాధారంగ మిత్రమండలి చైర్మన్ వంగవీటి ఆశా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో మహిళలు గుర్తించాలని అన్నారు. సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయులుగా సాగించిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. విద్యా విధానంలో వచ్చిన మార్పులు ఫలితంగా మహిళలకు చదువుకునే అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. చదువుకున్న మహిళలు కుటుంబాన్ని చక్కదిద్దగలరని అభిప్రాయపడ్డారు. మధ్యతరగతి వర్గాల్లో సైతం చదువులో రాణిస్తున్న మహిళలు ఎంతో అద్భుతాలు సృష్టిస్తున్నారని ఆమె వివరించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడే విధంగా స్వతంత్రాన్ని, ఆర్థిక స్వేచ్ఛను సాధించాలని ఆమె సూచించారు. సామాజిక సేవలను రాజకీయాల్లో కూడా మహిళలు ముందంజ వేయాలని ఆశా కిరణ్ సూచించారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను, నర్సులను, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అలాగే మహిళా దినోత్సవం అంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన సావిత్రిబాయి పూలే గారి గురించి. ఆమె మన దేశ హిస్టరీలో మొట్టమొదటి ఫీమేల్ లెక్చరర్. 1800s లోనే ఆమె మొట్టమొదటి ఆడ ఉపాధ్యాయురాలాగా ఉన్నారు. అలాగే ఆడపిల్లలకి విద్య అనేది ఉండాలని చెప్పి అప్పట్లో చాలా పోరాడారు. ఆ గురించి తప్పకుండా మనం ఇవాళ తలుచుకోవాల్సిందే. అలాగే నేను కోరుకునేది ఏంటనంటే ఆడపిల్లని చదివించండి, ప్రతి ఆడపిల్లని చదివించండి. ఆడపిల్ల అనేది కుటుంబానికి బలం, అలాగే సమాజానికి ఒక స్ఫూర్తి. అది మనం మర్చిపోకూడదు. ఒక తల్లిగా ప్రేమను అందిస్తుంది, ఒక సోదరిగా ధైర్యాన్ని అందిస్తుంది, ఒక భార్యగా తోడును అందిస్తుంది, అలాగే ఒక కూతురిగా ఆశను అందిస్తుంది. ఆడపిల్ల అంటే అలాంటిది. ఒక ఆడపిల్లకి విద్యనే నేర్పిస్తే మొత్తం సమాజం అనేది ఉద్ధరించినట్టే మనం. ఎందుకంటే ఆడపిల్ల అనేది సమాజంలోకి వెళ్తుంది, సమాజాన్ని బలపరుచుద్ది. అలాగే సమాజాన్ని బలపరచుతో పాటు మన దేశం కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆడపిల్లకి విద్యతో పాటు అలాగే ఉద్యోగం చేసే స్వతంత్రం కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సంస్కారంతో పాటు స్వతంత్రం కూడా నేర్పించాలి తల్లిదండ్రులు. అప్పుడే ఆడాళ్ళు ముందుకెళ్తారు, తన కాళ్ళ మీద తను నిలబడి బతకడం అనేది నేర్చుకుంటారు, మన సమాజాన్ని, దేశాన్ని బలపరుస్తారు. అలాగే వర్క్ ఫోర్స్ లో కూడా ఆడాళ్ళకి సమానమైన అవకాశాలు కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ ఫోర్స్ లో వచ్చేసరికి ఆ సమానత్వం అనేది ఉండదు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వర్క్ చేశాను, నాకు తెలుసు. కాబట్టి ఎలా ఉంటది ఆడాళ్ళకి ఆ జెండర్ డిఫరెన్స్ అనేది, పే రోల్ లో కూడా డిఫరెన్స్ ఉంటది, వర్క్ ఫోర్స్ లో కూడా ఆ ఇచ్చే రెస్పెక్ట్ డిఫరెన్స్ ఉంటది, డెఫినెట్లీ ఉంటది. ఒకటి మర్చిపోకండి, కుటుంబాన్ని తీర్చిదిద్దిన ఆ ఆడబిడ్డ వర్క్ లో ఎందుకు చేయలేదు? అమోఘంగా చేస్తుంది, అందరికన్నా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. అది మర్చిపోకండి. ఆడాళ్ళకి సమానమైన అవకాశాలు ఇస్తే ఈ దేశం ఇంకెక్కడికో వెళ్తుంది. ఆత్మ నిర్భర్ అంటారు మన పిఎం మోదీ గారు. ఆడాళ్ళని ఆత్మ నిర్భర్ చేస్తే we will do wonders. You give us wings and we will fly and show you the world and show the world what we are. This is what we women are. Do not underestimate us. Thank you.
బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడమే తన లక్ష్యంగా, తన భవిష్యత్ ప్రణాళికగా ఉంటుందని మెగా డాక్టర్ కొణిదెల నిహారిక అన్నారు. అవకాశం వస్తే మా బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మిస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చూశాను. అందులో బాబాయ్ మేనరిజమ్స్ అల్లరి అద్భుతంగా ఉన్నాయని ఆమె తెలిపారు. మెగా డాక్టర్ కొణిదెల నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రం రాకాస. ఈ సినిమా ప్రమోషన్ల పర్వాన్ని చిత్ర బృందం విజయవాడ నగరం నుండి అట్టహాసంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక, హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన్ సారిక మరియు కమెడియన్ గెటప్ సీను నగరంలో సందడి చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టామని, సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చాక నిహారిక తొలిత ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నట్లుగా ఆమె తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిహారిక మాట్లాడుతూ విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక్కడ నుంచే మా ప్రమోషన్లు మొదలు పెట్టాం. రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫ్యాంటసీ చిత్రం. ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులను కడుపు నవ్విస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. నా బాబాయి పెదనాన్నలతో సినిమాలు తీయాలన్నదే నా కోరిక అని అన్నారు. అలాగే వచ్చే ఏడాది మళ్లీ హీరోయిన్ గా వెండి తెరపై అలరించబోతున్నానని ఆమె వెల్లడించారు. అనంతరం హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ కథ వినగానే తనకు బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు. నిహారిక ప్రొడక్షన్ లో ఇది తన రెండో సినిమా అని, కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్ నయన్ సారిక సైతం తన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని, ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని వెల్లడించారు. అనంతరం కమెడియన్ గెటప్ సీను మాట్లాడుతూ కొణిదెల ప్రొడక్షన్ లో భాగంగా కావటం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలని ఆయన కోరారు. ఎప్పుడు సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినా ఇక్కడ ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని స్టార్ట్ చేస్తే అదొక చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అలాగే ఈ రోజు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కమిటీ కుర్రోళ్ళు కి నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో దానికి వచ్చినప్పుడు, మా టీం అందరితో వచ్చినప్పుడు చాలా లాంగ్ టూర్ ఉండింది మాకు. అప్పుడు యాక్చువల్లీ హడావుడిలో అన్ని చోట్లకి వెళ్ళడం, అది కూడా మేము ఇక్కడే విజయవాడలో స్టార్ట్ చేసి చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలాగే మా సెకండ్ మూవీ రాకాస ఏప్రిల్ 3rd రిలీజ్ అవుతుంది. దాంట్లో కూడా అంత పెద్ద టీం కాకపోయినా మా చిన్న టీం వేసుకొని ఇక్కడికి వచ్చాం అనమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అంటే విజయవాడలో మాలాగే హైదరాబాద్ లో ఎంతైతే సినిమాల్ని ఆదరిస్తారో, ఎంతైతే ప్రేమిస్తారో, ఇక్కడ కూడా విజయవాడలో మూవీ లవర్స్ అందరూ చాలా ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి కేటర్ చేద్దామని ఇక్కడే విజయవాడ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీ లక్ష్మీనారాయణ వాళ్ళు చేస్తున్నారు మా సినిమా. సో చాలా గ్రాండ్ గా చాలా థియేటర్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది మా రాకాస మూవీ. సో అందరూ మా ఫస్ట్ మూవీకి మమ్మల్ని ఎలా అయితే బ్లెస్ చేశారో, మా రాకాస సినిమాని కూడా అలాగే బ్లెస్ చేసి థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. చాలా చాలా ఎంటర్టైనింగ్ సినిమా ఇది. ఒక ఫ్యాంటసీ జానరాలో, దెయ్యాల సినిమా కాదు, ఒక అడ్వెంచరస్ గా ఒక ఫ్యాంటసీ జానరాలో చాలా చాలా కామెడీ తోటి ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే రకంగా ఉంటుంది. ఈ సమ్మర్ కి చాలా ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నాం మా రాకాస మూవీ తోటి. సో అందరూ థియేటర్ కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆస్తి కోసం తల్లిని చెల్లిని రోడ్డును పడేసిన చరిత్ర జగన్దని ఏపీఎస్సీడబ్ల్యూసీ చైర్మన్ సునీత విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆస్తులను ప్రేమించడం, తల్లిని చెల్లిని వేధించడం జగన్ది అని అన్నారు. తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్ ప్రజలకు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. అన్న ఎన్టీఆర్ ఆడబిడ్డలకు ఆస్తుల సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెస్తే మహిళల ఆస్తి హక్కు చట్టాన్ని అవమానించేలాగా జగన్ వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అని ఆమె అన్నారు. తర్వాత ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసి రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరూ కూడా చీకొడుతున్నారు. తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో వాటా అడిగినందుకు రక్తం పంచుకు పుట్టినటువంటి చెల్లిని కోర్టుకు ఈడ్చినటువంటి నీచ చరిత్ర జగన్ గారిది. అంతేకాకుండా కన్న తల్లి మీద, సొంత చెల్లి మీద కేసులు వేసి కోర్టుకి ఈడ్చినటువంటి చరిత్ర కూడా జగన్ గారిది. ఈయన ఇంత
దారుణాలు చేసినటువంటి వ్యక్తిగా, సొంత తల్లి మీద చెల్లి మీద కోర్టు కేసులు వేసి వాళ్ళని కోర్టు కీడ్చినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. ఎవరైనా సరే తల్లి చెల్లి మీద ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కోర్టుకు వెళ్ళటం చూసారనేసి నేను ప్రజల్ని అడుగుతున్నా. ఆస్తుల కోసం రోడ్డు ఎక్కారండి ఒక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ రోజున ఆ క్రెడిట్ అంతా కూడా తల్లి మీద చెల్లి మీద కోర్టుకు ఎక్కినటువంటి క్రెడిట్ అంతా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూస్తే ఉదయం లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అంటూ ఉంటారే, అరే తండ్రి సంపాదించినటువంటి ఆస్తి మొత్తాన్ని దోచేసుకుని తల్లికి చెల్లికి వాళ్ళకున్నటువంటి హక్కులని ఆస్తిలో వాటాని ఇవ్వకుండా చోరీ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కాదా? సిగ్గు లేకుండా మాట్లాడతారా? మీ వైసీపీ పేటీఎం బ్యాచ్తో తప్పుడు ప్రచారాలు చేపిస్తారా? ఇది పాపం కదా. ఇది మీకు సిగ్గుగా బాధగా అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున మీరెంత దారుణానికి దిగజారిపోయారంటే, ఒక మానవత్వం అనేది కూడా లేకుండా ఈ రోజున మీరెంతగా దిగజారిపోయారంటే, పిల్లల ఆస్తులను కూడా మీ పిల్లల ఆస్తులు కూడా కొట్టేసి ఈ రోజున మేనమామ కాదు కంసు మామగా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ చెల్లి పిల్లల ఆస్తులను కూడా కొట్టేసి ఈరోజు వాళ్ళకి మేనమామలా కాదు కంసు మామలా తయారయ్యారు. మీరు బుద్ధి తెచ్చుకోండి, కనీసం మానవత్వంతో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల యొక్క ఆస్తులని దోచుకుని వాళ్ళకి ఇవి రావాల్సింది ఇవ్వకుండా ఎగ్గొట్టేయటం అనేది అది ఎంత దారుణం. ఈ రోజున చూస్తే జనాలు కూడా ప్రజలు అనుకుంటున్నారు తల్లికి వైసీపీ హయాంలోని 5 ఏళ్లలో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తారని విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రను ఉత్తితాంధ్రగా మార్చి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర దోహిగా జగన్ నిలిచిపోయారని ఆయన విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర వనరులను వైసీపీ దొంగలు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి కన్న తల్లిని కూడా మోసం చేశారంటూ ఆరోపించారు. కన్న తల్లిపైనే సొంత పత్రికల్లో తప్పుగా మాట్లాడించి వార్తలు రాయిస్తున్నారని దుయ్యబట్టారు. విజయమ్మపై అవమానకరంగా వైసీపీ సైకోలతో జగన్ మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. సమాజం తల్లి చెల్లి పట్ల కనికరం లేని జగన్ నాయకుడిగా ఎలా రాణిస్తారంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో వైకాపా పరిపాలనలో 5 సంవత్సరాల్లో పూర్తిగా ఉత్తరాంధ్రాన్ని నిర్లక్ష్యం చేసి ఉత్తుత్తాంధ్రగా చేసి పెద్ద తర వ్యవస్థని క్రియేట్ చేసి ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన మనోభావాల్ని అలాగే ఉన్న అన్ని కూడా వనరులు కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలిగించిన వైకాపా నాయకుల పరిపాలన మనం చూసాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఈరోజు అదే ఉత్తరాంధ్రలో 2 ఏళ్ళు పూర్తి అవ్వకముందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని తన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈరోజు అందరికీ ఫలాలు ఇస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. పరిపాలన చేసే అనుభవం లేని వ్యక్తికి ప్రజల పట్ల సిద్ధశుద్ధి లేని వ్యక్తికి సిద్ధశుద్ధి వ్యక్తికి ఇది తేడాగా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు నలుగురు కూడా ఈ రాష్ట్రానికి 4 స్తంభాలుగా ఉండి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వైకాపా పరిపాలన చూసిన ఉత్తరాంధ్ర ప్రజానీకం కానీ రాష్ట్ర ప్రజానీకం కానీ
2 ఏళ్ళలోనే ఈ మంచి ఫలితాలు రావడంతో కంపేర్ చేస్తున్నారు. మేము తప్పు చేశామనే ఒక ఆలోచనలకి ఆల్రెడీ ప్రజానీకం వచ్చారు. అయితే ఈరోజు ప్రజానీకానికి కూడా ఒక విషయం మరొకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే అందుకే గత ఎన్నికల్లో అద్భుతమైన అవకాశాలు మీరు కల్పించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా ఒకసారి గమనించుకోవాలి, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాయకులు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటే, కన్న తల్లి తన ప్రేమ అభిమానాలతో జన్మించిన బిడ్డ ప్రపంచంలో, మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో కూడా ఏ బిడ్డ కూడా అట్లా ఉండడు, అలా ఆలోచించరు. ఈరోజు కన్న తల్లిపైనే ఒక కుట్రపూరితమైన ప్రకటనలు చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ లోని ఐఎఫ్బిలో సౌత్ ఏషియా లెర్నింగ్ సమిట్ ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సర్వీస్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. భవిష్యత్తులో హైదరాబాద్ ప్లస్ నగరంగా అమరావతి ఉంటుందని వ్యాఖ్య. నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఎక్కడ రాజపడకుండా ముందుకు వెళ్తుందని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి కొన్ని వర్గాలు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.